యువత యొక్క తల్లిదండ్రులే బ్యాగ్ ప్యాక్ చేసి మరి నరేంద్ర మోడీ గద్దెదించాలని చెప్పి పంపించారు. రైట్ సంతోష్ నాయక్ గారు, ఇప్పుడు అరుణ్ గారు చెప్పారు, సరే మా దగ్గర ప్రాబ్లం ఉంది, ఫాల్ట్ అయింది, దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తాం వచ్చే ఈ 2.5 years లో అని చెప్పి. సంపత్ గారు మీరు అసలు అడుగుతున్నారా? ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి ఆయన ఇలా ఆయన తీసుకొని సంపద సృష్టిస్తున్నాడు. 4th సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటారండి ఇలా వీళ్ళందరూ కూడా. మా పక్కనే ఉండదు 4th సిటీ, మాకు తెలియదు అనుకుంటారా? అందరూ మంచిగా అందరు ఎకరాలు 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 రాసుకొని మంచిగా కూర్చొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఈ బీజేపీ నాయకులు ఓర్వలేకపోతారు. చూడండి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే బీజేపీ నాయకులు కేంద్రం నుంచి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమో లేదు, కేంద్రం నుంచి వీళ్ళ కాంట్రిబ్యూషన్ లేదు, రాష్ట్రానికి వచ్చే నిధులన్నీ వేరే ఇతర మీ అలయన్స్ రాష్ట్రాలకు తరలిస్తారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి వచ్చినారు. ఇప్పుడు ఢిల్లీనే ఉన్నాడు నాకు తెలిసి, బహుశా ఢిల్లీలో ఉన్నటువంటి ఆయనకు మరి మా యొక్క అవును తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లు పోతారు? 100 సార్లు 200 సార్లు కూడా పోతారు ఢిల్లీకి. ఇంకా సిగ్గుచెట్టు విషయం ఏంటంటే వీళ్ళ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తలేరండి. అంతకంటే అన్యాయమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదు. ఏ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క దిక్కుమాల పరిస్థితి మన శాంతియుత ర్యాలీకి వస్తా అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే గారు ఏడిపోయారు మరి. ఆయన అడిగిన ప్రశ్నలకి జవాబు రాదు. రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఏదో క్రియేట్ చేసుకొని ఇచ్చుకుంటారు. కేంద్ర నాయకత్వానికి బాగా తెలుసు కాబట్టి మూసుకొని కూర్చో రేవంత్ రెడ్డి, నువ్వు ఇంకెక్కువ మాట్లాడకు, మేమేమైనా ఉంటే మేము చూసుకుంటాము, ఇంతకంటే ఇంకా పంచాయతీ మాట్లాడుకోవాలి, కాలయాపన చేయాలి, ఇవే మాట్లాడాలి. అరుణ్ గారు వచ్చేసి ఇప్పుడే మేల్కొన్నట్టున్నారు ఆయన నిద్రలో నుంచి. ఇప్పుడు మేము ఫుల్ఫిల్ చేసుకుంటామని అయిపోయిన 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత ఆయన ఇప్పుడు మేల్కొని మేము రానున్న 2 సంవత్సరాల్లో చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇంకొకటి మేమేదో సాధించినామని చెప్తున్నాడు మా నాయకుడు. సరే నాయకుడు గురించి మాట్లాడదాము, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు బ్రదర్, నేను అడిగే సమాధానం చెప్పు. ఇప్పుడు మేము సాధించినాము, బీజేపీ నాయకుడిని రాజీనామా చేయించినాం అన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క దొంగ పార్టీ కాక్రోచ్ పార్టీయా? అంటే వెనక నుంచి మీరు ఫండింగ్ చేసి నడిపిస్తున్నారా కాక్రోచ్ పార్టీని? అంటే ఇప్పుడు ఆ కాక్రోచ్ పార్టీని మీ యూత్ అంతా కలిసి మేము అంటున్నాం అంటే కాక్రోచ్ పార్టీకి బినామీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, మీరు రాహుల్ గాంధీ దగ్గరుండి మీరు చేపిస్తున్నారా? కపిల్ సిబాల్ గారు ఎవరైనా కపిల్ సిబాల్ కి కాక్రోచ్ పార్టీకి ఏం సంబంధమో కూడా చెప్తాను నేను చెప్తాను. ఇప్పుడు మీ ప్రొటెస్ట్ లో సపోర్ట్ చేయొచ్చు, ఎవరు చేయరమ్మా. దొంగలు లంగలు నిన్న కాక్రోచ్ పార్టీలో చేసిన ప్రొటెస్ట్ లో లంగలు దొంగలు తప్ప 10% కూడా నీట్ విద్యార్థులు లేరు. ఎన్ఐఏ నివేదిక ప్రకారము, రీసెంట్ గా విడుదల చేసిన నివేదిక ప్రకారము, ఫోటోజెనిక్ సిస్టమ్ తో పాటు ఫింగర్ ప్రింట్స్ తో పాటు తీసిన నిజాలు ఏంటంటే దాదాపు 3,000 మంది మీద మర్డర్ కేసులు ఉన్న వాళ్ళు ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. ఇదా మీరు చేసేది? అంటే మీరు టైం దొరికినప్పుడల్లా యూత్ ను మీరు వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు తప్పితే ఇయ్యాలటి వరకు మీరు నిజంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల లోపల టిఆర్ఎస్ ఏదైతే తప్పులు చేసిందో అవే తప్పులను మళ్ళీ రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వాటిని పరిష్కరించడానికి మీకేం ఆలోచనలు వస్తలేవు, అవన్నీ మీకు అలవాటు కూడా లేదు. ఎక్కడ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. నేను అడిగిన మాట్లాడుతున్నాము వినండి, మీ స్టేట్ చెప్పండి. ఒక సంవత్సరంలో 70,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఒక స్టేట్ చెప్పండి. అరుణ్ గారు మాట్లాడివ్వండి. I will raise a question. మీ తరపున క్వశ్చన్ రైజ్ చేస్తాను. హైందవ్ రెడ్డి గారు, దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నారు కదా, బీజేపీ ఉంది కదా, ఇండియా అలయన్స్ ఉంది కదా, అది అక్కడ నిరుద్యోగులు లేరా? అరుణ్ గారు అక్కడ ప్రొటెస్ట్ చేస్తలేరా? అక్కడ ఇక్కడ ఇంకా చర్చ చేస్తున్నాం, చేయడం లేదు కదా. వింటున్నాం. అరుణ్ గారు మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. హైదరాబాద్ గారు కంటిన్యూ చేయండి.
ఆ? అంటే కంటిన్యూ చేయండి, ఏమంటారండి? కంటిన్యూ చేయండి. ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా పోరాటం చేయొచ్చు, ఓకే బాగుంది. మరి తెలంగాణలో మొన్న దిల్షుక్ లో జరిగినటువంటి ధర్నాలో విద్యార్థులను లాఠీ చార్జ్ ఎందుకు చేసిరండి? అశోక్ నగర్ లో లాఠీలు ఎరిగేటట్లు ఎవరు కొట్టిరండి? మరి అది కాకుండా వీళ్ళు అంటారు కదా, నేను మహిళగా నేను స్పందిస్తలేను అంటారు కదా. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వము గత సంవత్సరంలో ఒక ఏబీవీపీ అమ్మాయి, స్టేట్ సెక్రటరీ అమ్మాయి ఝాన్సీ అమ్మాయి జుట్టు పట్టుకొని లాక్కొచ్చినటువంటి పోలీసులు మరి మీరు ఏ చర్యలు తీసుకున్నారండి? ఆ అమ్మాయిని తీసుకెళ్లి అప్స్కాండ్ చేసి కడుపులో తన్ని కొట్టి లాఠీతో కొట్టే రోజు మీ కాంగ్రెస్ నాయకులు, మీ కాంగ్రెస్ మహిళా నాయకులు ఏడికి పోయారు మరి? అమ్మాయి కాదా మరి? మహిళ కాదా? ఆ అమ్మాయికి మేము అండగా ఉండి మేము కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మహిళలు వాలేనా? తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారుని నేను ఇక్కడ ఉన్నది. మీరు ఎక్కడ ఇవాళ వచ్చిరేమో, ఇవాళ పిల్లగాని నువ్వు అప్పుడు ఉద్యమం చేసినప్పుడు చిన్న పొరగాని వింటావు. నువ్వు విను, మీరేం చెప్పారు? బీజేపీ నుండి మీరేం చెప్పారు? మీరేం చెప్పారు? మీరేం చెప్పారు? పిల్లగాళ్ళు చూసిరా? పిల్లగాళ్ళు అంటే వీళ్ళు అవకాశం ఇస్తారా? వీళ్ళు ఆ బిల్లును పాస్ చేస్తారా? ఇక్కడనే అర్థమవుతుంది వీళ్ళు జంతికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు. మీరు ఎంత ప్రయారిటీ ఇస్తారు జంతికి? పిల్లగాళ్ళ ఆగ్రహం తోటే ఒక మినిస్టర్, మీ కేంద్ర మినిస్టర్ రాజీనామా చేశారు. ఈ పిల్లగాళ్ళతోటే కేంద్ర మినిస్టర్ తో రాజీనామా చేయించినాం. ఈ పిల్లగాళ్ళతోటే మీ కేంద్ర మినిస్టర్ తోటి రాజీనామా చేయించినాం. ఒక్క నిమిషం, అరుణ్ గారు ఏం మాట్లాడతారండి మీరు? మరి మాలాంటి జెన్సీని పిల్లగాళ్ళని తీసి పాడేస్తారు. మా పిల్లగాళ్ళని ఏం చేస్తారో 29లో చూపిస్తాం. మా పిల్లగాళ్ళని ఏం చేస్తామో 2029లో చూపిస్తాము. మా పిల్లగాళ్ళని ఏం చేస్తామో 2029లో చూస్తారు కదా. నరేంద్ర మోడీ గారి సీటు కూడా ఊడగొడతాం. నరేంద్ర మోడీ గారి సీటు కూడా ఊడగొడతాం. నరేంద్ర మోడీ గారు అరుణ్ గారు ఒక్క నిమిషం. పిల్లల పెంచే విధానాన్ని బట్టి ఉంటదండి. నిజంగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందంటే వాళ్ళ తల్లిదండ్రులు తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా ఇవాళ చట్టసభలలో మీకు ఎందుకు ఒక సీట్లు ఇవ్వాలి? ఒక మాట చెప్పండి. ఇట్లాంటి భాష మాట్లాడడానిక? ఇలాంటి మా తల్లిదండ్రులు ప్రౌడ్ గా ఉన్నారు, తలదించుకోవట్లేదు. యువత ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులే టిఫిన్ కట్టించి బ్యాగ్ ప్యాక్ చేసి నువ్వు ఢిల్లీలో కొట్లాడని చెప్పారు. కాబట్టి